కమ్మ కథోలిక గ్లోబల్ ఫెడరేషన్ కేజీసీఎఫ్ తొలి సర్వసభ్య సమావేశం హైదరాబాద్లో వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుండి కేజీసీఎఫ్ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేజీసీఎఫ్ అధ్యక్షుడిగా మెట్రో టీవీ ఛానల్ ఎండీ కొండవీటి జయప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా హైదరాబాద్లోని సెయింట్ ఆంథోనీస్ విద్యాసంస్థల చైర్మన్ నరిశెట్టి సుందరరాజులతో పాటు 30 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. మాజీ ఐఏఎస్ అధికారి, సిఎస్బి ఐఏఎస్ అకాడమీ చైర్మన్ మల్లవరపు బాలలత ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు అందరినీ అలరించాయి. అంతకుముందు ఫాదర్ పూదోట విలియం ఆధ్వర్యంలో దివ్య బలిపూజ జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న కమ్మ కథోలికుల ప్రయోజనాలు కాపాడమే తమ సంస్థ లక్ష్యమని కేజీసీఎఫ్ అధ్యక్షుడు కొండవీటి జయప్రసాద్, ప్రధాన కార్యదర్శి వరిశెట్టి సుందరరాజు చెప్పారు. ఫొటోస్ అన్నీ కూడా మన యొక్క వెబ్సైట్లో పొందపరచబోతున్నాం. మన యొక్క చరిత్ర కూడా ఇప్పటి వరకు చరిత్ర కానీ అనేక కార్యక్రమాలు, ఎప్పటికప్పుడు జరిగే కార్యక్రమాలన్నీ మన వెబ్సైట్ ద్వారా త్వరలో రూపొందించి ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు తెలియజేస్తాం. మా క్యాథలిక్ విశ్వాసం యొక్క విలువలు మరియు ఫెడరేషన్ ప్రతిబింబించే ఐక్యత మరియు పురోగతిని మేము గౌరవిస్తామని ప్రమాణం చేస్తున్నాము. ఈ మహత్తర సంస్థ యొక్క సభ్యుడిగా స్వార్థపూరిత ఉద్దేశాలు లేకుండా మా సమాజం అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తామని మేము హామీ ఇస్తున్నాము. భౌగోళిక లేదా ఆర్థిక సామాజిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కమ్మ కేథలిక్ ప్రజల సంక్షేమం మరియు ప్రయోజనాలను మేము ప్రోత్సహిస్తామని హామీ ఇస్తున్నాము. యేసుక్రీస్తు బోధనలతో పాటు మా క్యాథలిక్ విశ్వాసం విలువల ద్వారా ప్రేరణ పొందిన మేము మా సమాజానికి ప్రేమ, ఆశ మరియు సేవ యొక్క శిఖరం కావాలని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఐక్యత, న్యాయం మరియు దయపై స్థాపించబడిన ప్రకాశవంతమైన భవిష్యత్తు నిర్మించడానికి మా సహచర సభ్యులతో కలిసి పనిచేస్తాము. మా సమాజానికి గౌరవము మరియు సమగ్రతతో సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దేవుడు మా కృషిని ఆశీర్వదించి దిశానిర్దేశం చేయవలనని ప్రార్థిస్తున్నాము. స్వాగతం, సుస్వాగతం. మన కమ్మ క్యాథలిక్ గ్లోబల్ ఫెడరేషన్ కేసీజీఎఫ్ తరఫున మీ అందరికీ మనఃపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఈ కేసీజీఎఫ్ ఆవిర్భావం గురించి మీ అందరికీ గత కొన్ని నెలలుగా
వాట్సాప్ ద్వారా సందేశాలు పంపిస్తూ వచ్చాం. ఈరోజు మనకి చాలా సుదినం. ఈరోజు మనం 2 పండుగలు చేసుకుంటున్నాం. ఒకటి క్రిస్మస్ పండుగ, ఎల్లుండి అర్ధరాత్రి మన బాలయేసు పుట్టినరోజు, అందుకని మనం ఇప్పుడు సెమీ క్రిస్మస్ పండుగ చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కేసీజీఎఫ్ జనరల్ బాడీ ప్రథమ సర్వసభ్య సమావేశం జరుపుకోవడం కూడా మనందరికీ పండుగ దినం. ఎందుకంటే ఈ మన కమ్మ క్యాథలిక్స్ అందరినీ ఒక వేదికపైకి తీసుకురావాలని చెప్పని గత 3 దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి. ఒక 2.5 దశాబ్దాల క్రితం మన పుట్టి అంతయ్య గారు, అదేవిధంగా మరికొందరు పెద్దలు కోటి రాయప్ప గారు కానీ, లేకపోతే వల్ల బాలస్వామి గారు కానీ, లేకుంటే కర్ణం సెబాస్టియన్ గారు, లేకుంటే మల్లవరపు జార్జి గారు, అదేవిధంగా బెల్లంకొండ తోమస్ చౌదరి గారు, అదేవిధంగా నూతలపాటి పీటరు, ఇట్లా చాలామంది పెద్దలు ఆ రోజున ఒక 2.5-3 దశాబ్దాల క్రితం ఈ ప్రయత్నం చేసి కొంత సఫలీకృతమయ్యారు. ఒక 3 మీటింగులు జరిగినాయి. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఫర్దర్ మనం ముందుకు వెళ్ళలేకపోయాం. గత 3-4 సంవత్సరాలుగా మన సుందర్ కానీ మేమందరం మిగతా కొంతమంది పెద్దలు ఈ విధంగా మనం మళ్ళీ కేసీజీఎఫ్ కమ్మ క్యాథలిక్ గ్లోబల్ ఫెడరేషన్ ఒకటి ఏర్పాటు చేసి మన కమ్మ క్యాథలిక్స్ అందరినీ ఒకే వేదిక పైకి తీసుకురావాలి. మన కమ్మ క్యాథలిక్స్లో విద్యాపరంగా కానీ, ఉపాధి పరంగా కానీ, మిగతా ముఖ్యంగా పెళ్లిళ్ళ పరంగా కానీ, లేకపోతే మిగతా అన్ని విధాలు కూడా మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పని తీవ్రంగా ప్రయత్నించడం జరిగింది. ఈ మధ్య కాలంలో మీ అందరూ చూసే ఉంటారు, కేజీఎఫ్ అని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఒకటి కేజీఎఫ్ మన హైటెక్స్లో వాళ్ళు ఏర్పాటు చేయడం అయింది, ప్రథమ సమావేశం. దాని తర్వాత అప్పటి వరకే మేము చేసిన ప్రయత్నాలన్నీ మరింత ఉత్సాహంతో ద్విగుణీకృతం చేసి కేజీఎఫ్ సక్సెస్ తోటి మనం కూడా కేజీఎఫ్ మన ముందుకు తీసుకెళ్లాలి కేసీజీఎఫ్ అని చెప్పని అనుకొని ఇంతవరకు 3 సార్లు సమావేశం కావడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే ఇదే వేదికగా మన నర్సిరెడ్డి సుందరరాజు ఎవరైతే ఈ సెయింట్ ఆంథోనీస్ విద్యా సంస్థల చైర్మన్ ఉన్నారు, వారు హృదయంతో అన్న ఇక్కడే పెట్టుకుందాం మనం మీటింగులు అని చెప్పని 3 మీటింగులు పెట్టుకొని ఇప్పుడే చెప్పడం జరిగింది. ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ, తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇది తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఎందుకంటే మనం గవర్నమెంట్లో మనం రిజిస్టర్ చేసుకోవాలంటే ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఒక తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజున సర్వసభ్య సమావేశం జరుపుకుంటూ మనం వివిధ కమిటీలు అడ్హాక్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు మిగతా కమిటీలను కూడా మనం అప్రూవల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా వారి యొక్క అభిప్రాయాలు, వాళ్ళ ఒపీనియన్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఈ కేసీజీఎఫ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా ఏ విధంగా మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అనే దాని మీద కూడా మీ అందరి యొక్క సజెషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున్నటువంటి తమిళనాడు, కర్ణాటకలో కూడా మన కమ్మ క్యాథలిక్ సోదరులు స్థిరపడడం జరిగింది. ఇప్పుడు మనం కన్న తల్లిని ఉన్న ఊరిని వదిలేసి రావడం జరిగింది. హైదరాబాద్కి వచ్చాం, చాలామంది ఇక్కడే స్థిరపడ్డాం. కొంతమంది ఊరికి ఏదో ఊరి పండుగకి వెళ్ళటం మాత్రమే జరుగుతూ ఉంది. ఇక్కడ హైదరాబాద్లోనే చాలా వరకు స్థిరపడిపోయారు. ఊరు పండుగ ఉంటే ఊరికి వెళ్ళటం, లేదంటే ఏదైనా ముఖ్యమైన ఫంక్షన్ ఉంటే మాత్రమే వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్లో కూడా నలుచెరగలా మనం స్థిరపడి ఉన్నాం. ఒకరికొకరు సంబంధ బాంధవ్యాలు లేకుండా, ఒకరికొకరు తెలుసుకునే ప్రయత్నం లేకుండానే ఇన్ని రోజులు గడుపుకుంటూ వచ్చాం. ఇలా కాదు, మనం కూడా మిగతా వాళ్ళ మాదిరిగానే మనం కూడా మన కమ్మ సోదరులు ఎక్కడున్నారో అందరూ కూడా ఐకమత్యంగా ఉండి మన యొక్క సమస్యలు ఏమైనా ఉండా కానీ, లేకపోతే మనకి వివిధ రకాలుగా ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకోవాలి అనే ప్రథమ ధ్యేయంతో మనం ఈ కేసీజీఎఫ్ని ఏర్పాటు చేసుకున్నాము. మిగతా అన్ని విషయాలు ఏమేమి కమిటీలు ఉన్నాయి, ఈ కమిటీలు ఏమేంటి అనేది కూడా మన పెద్దలు మిగతా వాళ్ళు తెలియజేస్తారు. ఈ విధంగా ముందు ఈ విధంగా ఫస్ట్ మీ అందరికీ మరొకసారి ఘనమైన స్వాగతం పలుకుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుందరరాజుకి, అదేవిధంగా మా ఎగ్జిక్యూటివ్ కమిటీకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సుందరరాజు కూడా ఇలాంటి మంచి ప్రిమిసెస్ ఇచ్చి మన సర్వసభ్య సమావేశం మొదటిది జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి సుందరరాజు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ జరుపుకున్నందుకు మనం క్రీస్తు ప్రభు యొక్క జన్మదిన సందర్భంగా మీకందరికీ క్రీస్తు ప్రభు యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నాకు 2 నిమిషాలే కాబట్టి మేము ఆల్రెడీ మన కమ్మ కథోలిక కుటుంబ వ్యవస్థకు సంబంధించిన మ్యారేజ్ వివాహ వేదిక ఒకటి మేము ఏర్పాటు చేస్తున్నాం. ఆ వివాహ వేదికలకు ఇది కొద్ది రోజుల్లో మేము యాప్ ఒకటి తయారు చేసి దానిలో వధూవరుల వాళ్ళ యొక్క విషయాలన్నీ కూడా, వాళ్ళ యొక్క బయోడేటా అవన్నీ కూడా మీరు మాకు పంపించినట్టయితే మేము ఆ వివాహ వేదిక ద్వారా ఎవరెవరు మా యొక్క సహాయం కావాలన్నారో
ఆ విధంగా మేము కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేసి ఆ వ్యవహారానికి తగ్గట్టు మా యొక్క సహాయము మీకెల్లరికి కూడా ఉంటుందని నా తరపున మీకు తెలియజేస్తున్నాను. కేసీజీఎఫ్ లక్ష్యాలు నిర్దిష్ట ఉద్దేశాలతో ఏకీభవించే ఇతర సంస్థలతో సహకరించడం మరియు వారితో కలిసి పనిచేయడం, కమ్మ కథోలిక నాయకత్వం మరియు ఐక్యతను ప్రోత్సహించడం మరియు మన ఉద్దేశాలతో ఏకీభవించే వారితో కలిసి భవిష్యత్తులో కార్యక్రమాలను నిర్వహించడం, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వ్యాపార మూల వసతుల ఏర్పాటు, వివాహ, సాంస్కృతిక, వ్యవసాయ, ఉద్యోగ, సామాజిక సేవా రంగాలలో పరస్పరం సహకారం అందించడం మరియు కథోలిక జీవన విలువలను పెంపొందించడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ కథోలిక కుటుంబాల ఐక్యతకు పాటుపడడం, వారు సమిష్టిగా ఎదగడం, పరస్పరం సహకరించుకోవడం కొరకు వారి మధ్య ఐక్యతను ప్రోత్సహించడం, కమ్మ కథోలికలలో వృత్తిపరమైన కౌశల్యం, జ్ఞానం, వనరులు పరస్పరం పంచుకొని ఆర్థిక స్వావలంబన కొరకు పాటుపడడం, కమ్మ కథోలిక పురాతన కట్టడాలను, వారసత్వ సంపదను సంరక్షించడం, కమ్మ కథోలిక విద్యార్థుల కొరకు విద్యకు సంబంధించిన వర్క్షాప్, సెమినార్స్ నిర్వహించి వారి ఉద్యోగ విషయాలలో తోడ్పాటును అందించడం, వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, వివిధ రకాల సాంస్కృతిక సేవా కార్యక్రమాలు, పండుగలు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా కమ్మ కథోలిక కుటుంబాల మధ్య ఐక్యతను పెంపొందించడం, కమ్మ కథోలిక వ్యాపార వాణిజ్య కార్యక్రమాలను ప్రోత్సహించడం, వాటిని నిర్వహించే వారికి సహకారం అందించడం, చివరిగా కమ్మ కథోలిక యువకులను సేవా, సహకార, సాంస్కృతిక నాయకులుగా, సలహాదారులుగా తీర్చిదిద్దడం కోసం మార్గదర్శకత్వం వహించి ప్రోత్సహించడం. ఈటి ఉద్దేశాల కొరకు కమ్మ క్యాథలిక్ గ్లోబల్ ఫెడరేషన్ అనేది స్థాపించడం జరిగింది. కాబట్టి ఈ విషయాలను మీతో పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థింగ్ ఏంటంటే, నేను చాలా మీటింగ్లకు వెళ్తుంటాను. చాలా సమాజంలో, చాలా కమ్యూనిటీస్లో ఐక్యత చాలా బలంగా ఉంటుంది. అదే మన కమ్మ క్యాథలిక్ కమ్యూనిటీకి వచ్చేసరికి తమిళనాడులో కొంతమంది, ఆంధ్రాలో కొంతమంది, తెలంగాణలో కొంతమంది, ఇలా అక్కడక్కడ కొన్ని ఊళ్ళో ఉండటం వల్ల ఎక్కడ చూసినా మనం తక్కువగా కనిపిస్తాము. దాంతోపాటు మన వాళ్ళు రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా ఇంకా చాలా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి ఒక ఫెడరేషన్ కానీ, ఒక సంఘీభావం కానీ అవసరం. ఇలాంటి అవసరం చాలా సంవత్సరాల నుంచి ఉంది. కానీ దాన్ని గుర్తించి ఈ స్థాయికి తీసుకొచ్చిన సుందర్ గారు మరియు కొండవీటి జయప్రసాద్ గారు, తర్వాత కంప్లీట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, వీళ్ళందరూ కూడా ఈ తరం మాత్రమే కాదు, అంటే కమ్మ క్యాథలిక్ గ్లోబల్ ఫెడరేషన్ సంబంధించి కేవలం ఈ తరం, ఈ జనరేషన్ మాత్రమే కాకుండా వచ్చే తరం గురించి కూడా. అండ్ ఒక మాట సింపుల్గా చెప్పాలంటే, చాలామంది ఇప్పుడు ఏమైపోయింది, సమాజంలో వాళ్ళ ఐడెంటిటీ చెప్పుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు అనమాట. మేము కమ్మాస్, కానీ మా మతం అనేది అంటే మేము ఇష్టపడేది జీసస్ క్రైస్ట్ అని చెప్పుకోవడానికి చాలామంది అదొక తక్కువగా భావిస్తున్నారనమాట. అట్లాంటి సందర్భంలో ఏ ఐడెంటిటీ అయినా గొప్ప ఐడెంటిటీ. ఎవరైనా అంటే మన మతం అనేది మన విశ్వాసానికి సంబంధించిన అంశం, మన మనసుకు సంబంధించిన అంశం. కాబట్టి చాలామంది సిటీస్లో ఉన్నా, ఎక్కడున్నా సరే, కనీసం ఈ ఐక్యత అనేది వచ్చిన తర్వాత వీళ్ళకి అదొక పాత్ లాగా, ఒక ఫెయిత్ లాగా ఉంటుందని చెప్పి, దాంతోపాటు ఏ సమస్య వచ్చినా సరే ఒక కమ్యూనిటీలా ఉంటే కనుక సొల్యూషన్స్ చాలా ఈజీగా వస్తాయి. అది మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ అయినా, ఆర్థికపరమైన అంశాలైనా, పిల్లల చదువుపరమైన అంశాలైనా, కంప్లీట్గా ఈ కమ్మ క్యాథలిక్ సంబంధించి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా నా తరఫున నేను రెడీగా ఉన్నాను. సుందరన్న గారు అండ్ మా మావయ్య ప్రసాద్ గారు. అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అండ్ హ్యాపీ. ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న అందరికీ నేను చాలా చిన్న అన్ని విషయాల్లో, కానీ నేను ఇక్కడికి రావటం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు. థ్యాంక్ యూ. ముఖ్యంగా మా బాబాయ్ పక్కన కూర్చోవడం జార్జి గారు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. భగవంతుని ప్రార్థనతో పాటు అవసరమైనప్పుడు మనం కూడా అతనికి ఎప్పుడు సపోర్ట్గా ఉండాలని, అలాగే బాలలత మేడం గారు
భవిష్యత్తులో ఒక ఎమ్మెల్సీగా కావాలని నా కోరిక. ఒక మేధావుల కోటాలో ఎమ్మెల్సీగా కూడా వస్తే అనేక సూచనలు సలహాలు కూడా మన సమాజం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. అటువంటి మేధావులు మంచి ఉన్నత కౌన్సిల్లో ఉంటే బాగుంటుందని, అటువంటి సభ్యులు మన సంఘం ఎప్పుడు వారికి తోడ్పాటు అందించాలని కూడా నేను కోరుతూ, అదేవిధంగా కొన్ని కమ్మ ఫెడరేషన్లో కానీ లేదా క్రిస్టియన్ మైనారిటీలో కానీ మనకు కూడా కొంత సభ్యత్వం ఉంటే మన వేదిక ద్వారా డిమాండ్ చేస్తే తప్పకుండా భవిష్యత్తులో రావడం కానీ, అదేవిధంగా కమ్మ సంఘానికి కొంత ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా భవిష్యత్తులో మనకు ఒక ఆఫీస్ ఇవ్వమని కూడా కమ్మ సంఘాన్ని కూడా మనం అడగాల్సింది కూడా మన వేదిక ద్వారా భవిష్యత్తులో అందరి ఆమోదంతో మనం దాన్ని కూడా అడిగి అక్కడ ఒక ఆఫీస్ని నెలకొల్పిస్తే ఇంకా బాగుంటుందని నేను భావిస్తూ, కమ్మ క్యాథలిక్ గ్లోబల్ ఫెడరేషన్ అనే ఒక సంస్థను ప్రారంభించి మా కార్యక్రమాలు ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నాం. ముఖ్యంగా కమ్మ కేథోలికులు తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడులో అనేక ప్రాంతాల్లో ఒక ప్రాంతం నుంచి వచ్చి గండికోట, కడప నుంచి వచ్చి అనేక ప్రాంతాల్లో విస్తరించి సెటిల్ అయ్యి అనేక రంగాల్లో అభివృద్ధి చెందడం, వారందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి వారి మార్గదర్శకత్వంలో ఇంకా వచ్చే జనరేషన్లు కూడా అభివృద్ధి చేయాలని, వారికి కూడా ఇటువంటి అవకాశాలు కావాలని విద్యలో కానీ, ఉపాధిలో కానీ, స్కాలర్షిప్లో కానీ, రాజకీయ అభివృద్ధిలో కానీ, ఈ విధంగా అనేక రంగాల్లో మా ప్రజలకు మా యొక్క సంస్థ సభ్యులందరికీ అవకాశం కలగాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఈరోజు ప్రారంభించి ఈ యొక్క ఏదైతే లక్ష్యాలు మేము పెట్టుకున్నామో ఆ లక్ష్యాలకు అనుగుణంగా మేము ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కమ్మ క్యాథలిక్ గ్లోబల్ ఫెడరేషన్ KCGF అనే ఈ సంస్థని కమ్మ క్యాథలిక్స్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కానీ, కర్ణాటకలో కానీ ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి కమ్మ క్యాథలిక్స్ కోసం KCGF ఏర్పాటు చేశాము. కమ్మ క్యాథలిక్స్ని విద్య, ఉపాధి తదితర అన్ని రంగాలలో పైకి తీసుకురావడం కానీ, వారి యొక్క సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించడానికి కానీ ఈ KCGF ప్రయత్నం చేస్తుంది. మనం ఏదైతే మూలాలు ఉన్నాయో మన గ్రామాల నుంచి పట్టణాలకి, నగరాలకు తరలి వచ్చాము. మన గ్రామ మూలాలు మర్చిపోకుండా ఉండడం కోసం భవిష్యత్తు తరాలకు కూడా మన గ్రామాల గురించి లేదా మన ఫ్యామిలీస్ గురించి అందరికీ తెలియజేయడం కోసం కూడా మా KCGF కృషి చేస్తుంది. మనం ఏదైతే లక్ష్యాలు పెట్టుకున్నామో ఆ లక్ష్యాల సాధన అంటే విద్యా, ఉపాధి తదితర రంగాల్లో అందరికీ మేలు చేయడం అనేది KCGF లక్ష్యం. అదేవిధంగా ఇతర అన్ని కమ్మ క్యాథలిక్స్తో పాటు ఇతర అన్ని కులాల వారితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది మా యొక్క లక్ష్యము. ఈ లక్ష్యం కోసం మా KCGF ప్రయత్నం చేస్తుంది. ఈరోజు KCGF తొలి ప్రథమ జనరల్ బాడీ సమావేశంతో పాటు సెమీ క్రిస్మస్ క్యారల్స్ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క మీటింగ్కి సహకరించినటువంటి మా యొక్క KCGF సెక్రటరీ నడిశెట్టి సుందరరాజు గారు, వారు సెయింట్ ఆంథోనీస్ విద్యా సంస్థల చైర్మన్, వారి యొక్క ప్రిమిసెస్ని మా KCGF జనరల్ బాడీ మీటింగ్ కోసం, సెమీ క్రిస్మస్ క్యారల్స్ కోసం ఇచ్చినందుకు సుందరరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు గ్రామాల నుంచి, పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి, అదేవిధంగా తమిళనాడు నుంచి కూడా కొంతమంది రావడం జరిగింది KCGF సభ్యులు. వారందరికీ కూడా మా KCGF పాలక మండలి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. KCGF ఈ విధంగా కమ్మ క్యాథలిక్స్ సోదరుల కోసం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ప్రభు క్రీస్తు పేరిట మేమందరము ఏకతాటిపై చేరి కమ్మ క్యాథలిక్ గ్లోబల్ ఫెడరేషన్ అనే సంస్థని స్థాపించి తద్వారా కమ్మ కులస్తులని ఏకపరిచి వారి విద్య, వైద్య, సామాజిక, సాంస్కృతిక, సాంఘిక కార్యక్రమాలలో వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారికి ఉన్నటువంటి సమస్యలని సమాజం దృష్టికి తీసుకొచ్చి వాటికి శాంతియుత పరిష్కారాలను వెతికి విద్య, వైద్య, వివాహ, సామాజిక కార్యక్రమాల్లో వాళ్ళకు చేయూతనిస్తూ వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ వారిని సంఘటితపరిచి ముందుకు నడిపించి అని బలపరచడానికి ఈ ఉద్దేశించబడిన ఈ సంఘటన సుందర్రాజు గారు, శ్రీ ఆంథోనీ విద్యా సంస్థల చైర్మన్ వారును, మా అధ్యక్షుల వారును సహకరించి జయప్రదంగా నడిపించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.